మిల్లమ్మా ఏమైందమ్మా? తెలీదు. ఓనమ్మా ఓంద్రా ఓంది ఓంది తులసి చక్కనాడు ఏం చేస్తున్నాడు బంగారుడు బంగారుడు ఒకసారి చెప్పేసి ఊరు వెళ్ళిపోతాను. ఆడుకుందాం దా ఫోన్లో చెప్తే చాలేమ్మా. వద్దా అబ్బాయి మొహం వాడిపోయిందమ్మా. నేను నేరుగా కలిసి ఆడుకుందామా మిల్లి ఆడుకుందామా పాడుకుందామా చిట్టి తల్లితో చిన్ని తల్లితో ఓరోరోరో బంగారు ముక్కులోడమ్మా మా వాడు. చూడండి మా ముక్క ఎలా అంత అందంగా ఉందో చూడండి. బోసినోరు చిన్నారిని చూడండి అమ్మా. ఇది పంది ముక్కు పంది ముక్కు అంటే చూడండి అసలు ఓవరాక్షన్ కంటే నోరు 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 చూపి తల్లిగా. ఇంకో బోసినోరు చూపివా వద్దులే ఈసారి వీడియోలో చూపిద్దాం. అయితే ఈసారి వీడియోలో చూపిద్దాం బోసినోరుని, సరేనా? వద్దా అమ్మో గుర్రు చూస్తుంది చూడండి, గుర్రు అని చూస్తుంది. వద్దులే వెళ్ళిపోవాలి. ఇక్కడేనమ్మా. కృష్ణ కాల్ చేసి చెప్పమంటావా? వద్దులే, నేను వెళ్ళి కలుస్తాను. ఓనమ్మా ఇంత చక్కగా ఉన్నాడు ఏందమ్మా అమ్మ మెల్లిగాడు, ఇంత చక్కగా ఉన్నాడు అన్న మెల్లిగాడు. అబ్బా ఎంత ఇష్టమో రుద్దించుకోమంటే. అబ్బా రుద్దండి అమ్మ రుద్దండి, ముళ్ళుగాడిని రుద్దండి, బంగారు తల్లి గాడిని, బుజ్జినోరు గాడిని. విల్లిగాడు మాత్రం మాకు చాలా చాలా స్పెషల్. మేము ముందు ఒక చిన్న సేమ్ పమ్మేరియన్ లాంటిదే ఇండియన్ స్పిట్స్నే తెచ్చుకున్నాము. అది ఒక 2 ఇయర్స్కే కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉండి చనిపోయింది. చాలా ట్రై చేసాం కానీ పాపం మాతో ఉండడానికి చాలా ఫైట్ చేసింది అది కూడా. తర్వాత దీన్ని తెచ్చుకున్నాము. సేమ్ దానిలాగే ఉండేది దీని ఫేస్ కూడా, అందుకని దీన్ని కూడా మేము ఫేస్ అట్లానే ఉండేసరికి దీన్ని తెచ్చుకున్నాము. ఇది కాకపోతే దీనికి చిన్న బోసినోరు ఉండిద్ది, అదిగండి బోసినోరు చిన్నరి. ఎవరు తీసుకోవాలా బోసినోరు అని చెప్పి మేము తెచ్చుకున్నాం. అందంగా క్యూట్గా అనిపించింది మాకు ఆ బోసినోరు, అందుకే తెచ్చుకున్నాం.